హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ త్రిపురస్ ఫ్యామిలీ. మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు ఇచ్చే లైక్ అనేది మాకు చాలా యూజ్ అవుతుందండి. మీరు ఇచ్చే ఒక లైక్ కూడా మా వీడియోస్ అనేది ఇంకొంతమందికి రీచ్ అయ్యేటట్టు మనకి యూట్యూబ్ అనేది పుష్ చేస్తుంది అనమాట. సో ప్లీజ్ అండి లైక్ చేయండి. అండ్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే, మీరు చూసే ఉంటారు ఇప్పటి వరకు నేను వెయిట్ లాస్ వీడియోస్ అనేది డైలీ అప్లోడ్ చేస్తున్నాను. కొన్ని టైంలో హెల్త్ ఇష్యూ అవడం వల్ల పోస్ట్ పోన్ చేసి ఒకటికి 1 by 1 అయితే వీడియోస్ అన్ని అలా పోస్ట్ చేస్తూనే ఉన్నాను. సో నేను నిన్నటి వరకు అయితే డే 20 వరకు వీడియోస్ అనేది అయితే నేను పోస్ట్ చేశాను వెయిట్ లాస్ వీడియోలో. ఈ 20 days లో నేను 3.5 kgs అయితే వెయిట్ రెడ్యూస్ అయినా. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. డే 1 వెయిట్ అయితే 73.80 grams ఎగ్జాక్ట్ గా ఉండేదాన్ని అండి. డే 1 వెయిట్ లాస్ ఎలా అయ్యానో ఏంటో మీకు తెలియాలంటే నా వీడియోస్ అనేవి మీరు చెక్ చేసుకొని రండి. నేను పెద్దగా ఏమీ అంటే ఖర్చు పెట్టుకోలేదు పలానా అలాగని చెప్పేసి ఎవరి దగ్గర నేను డైట్ ప్లాన్ తీసుకోలేదు. నాకు తెలిసినంత వరకు మనకి దొరికే అంటే మనకి మన ఏరియాలో దొరికే ప్రతి వెజిటేబుల్ లోని ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయో అవన్నీ కూడా నేను వాటి కోసం సెట్ చేసుకొని తెలుసుకొని నేను అదే తింటూ ఏ టైంకి ఏమేమి తీసుకుంటున్నాను ఏంటి అనేది నేను ప్రతిదీ కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. దేని ద్వారా ఏంటి బెనిఫిట్ ఉంటుంది దాని అంటే నేను సపోజ్ బ్రేక్ఫాస్ట్ ఓట్స్ తీసుకున్నాను అనుకోండి. ఓట్స్ నుంచి ఏమేమి ప్రోటీన్ కానీ ఫైబర్ కానీ ఎలాంటివి మనకి మన బాడీకి బాగుంటుంది, అలాగే మధ్యాహ్నం లంచ్ ఏం తీసుకుంటున్నాము ఏంటి అవన్నీ కూడా నేను ప్రతిరోజు కూడా నా వెయిట్ లాస్ వీడియోస్ లో అయితే నేను మీతో షేర్ చేసుకుంటూనే వచ్చాను. నేను వెయిట్ లాస్ వీడియోస్ స్టార్ట్ చేసినప్పుడు అయితే నా వెయిట్ వచ్చేసి 73.80 grams ఉండేదాన్ని. సో ఈ 20 days లో అయితే నేను ఎగ్జాక్ట్ గా 3.5 kgs తగ్గాను. ఈ డే 20లో అయితే 70.10 grams అయితే ఉన్నాను. ఈ 20 days లో అయితే నేను ఇక్కడ 3.5 kgs తగ్గాను అనమాట. 70.10 grams టోటల్ గా చెక్ చేసుకుంటే 3.5 kgs అయితే 20 days లో అయితే నేను తగ్గాను అనమాట. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇలాగే ఇంకా వెయిట్ లాస్ అవుతూ ఉండాలి. నేను అనుకున్న టార్గెట్ నేను రీచ్ అవ్వాలని చెప్పేసి అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది. దీనికి ముందైతే నేను ఆల్రెడీ మేలో అనుకుంటా వెయిట్ లాస్ అవుదామని స్టార్ట్ చేశాను. కాకపోతే నాకు ఎందుకు అప్పుడు అస్సలు అవ్వలేకపోయినప్పుడు అయితే ఇంకా నేను వాకింగ్ చేసేదాన్ని, ఎక్సర్సైజ్ చేసేదాన్ని, అన్ని చేసేదాన్ని. అప్పుడైతే మహా అయితే 1 kg తగ్గుంటానేమో 1 month కష్టపడితే. ఇప్పుడు నేను ఓన్లీ డైట్ తోటే ఈ 20 days లో అయితే నేను 3.5 kgs తగ్గడం చాలా చాలా హ్యాపీగా ఉంది. నాతో పాటు మీరు కూడా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే నేను ఏ విధంగా తీసుకున్నాను, ఎలా తీసుకున్నాను ఏంటి అనేది ప్రీవియస్ వీడియోలో ఉంటాయి, మీరు చెక్ చేసుకోండి. ఇప్పుడు నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే డైలీ వెయిట్ లాస్ వీడియోస్ అప్లోడ్ చేసినాక మనకు కూడా హ్యాపీ మూమెంట్ ఉంటది కదా, ఆ మూమెంట్ నేను కూడా మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి ఈ వెయిట్ లాస్ వీడియో అయితే నేను అప్లోడ్ చేసుకుంటున్నాను. ఈ 20 days లో 3.5 kgs తగ్గడం అంటే చాలా హ్యాపీగా ఉంది. ఏంటి అంటే మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను, మర్చిపోయినా ఆయన గుర్తు చేసుకుంటాను. సో నేను వెయిట్ లాస్ లో అయితే డైలీ అయితే ఎంటీ స్టమక్ అయితే నేను వామ్ జీరా, సోపు, నల్ల జీలకర్ర ఈ 3 కూడా నేను ఫ్రై చేసుకుని పౌడర్ చేసుకుని అయితే ఎంటీ స్టమక్ డిటాక్స్ డ్రింక్ అయితే తీసుకునేదాన్ని. అండ్ మార్నింగ్ 1 spoon తీసుకునేదాన్ని, నైట్ డిన్నర్ ఆఫ్టర్ 1 spoon తీసుకునేదాన్ని. మిగతా టైంలో కూడా నేను ఏ విధంగా అంటే ఫస్ట్ లైట్ గా అనేది నేను ఫుడ్ అయితే తగ్గించుకుంటూ వచ్చాను అనమాట. బ్రేక్ఫాస్ట్ డిన్నర్ అయితే నేను చాలా లైట్ గా తీసుకునేదాన్ని. మధ్యలో లంచ్ మాత్రం ఏం చేశానంటే కొన్ని రోజులు ఎందుకు అంటే మన బాడీ ఆల్రెడీ రైస్ తినడం వల్ల రైస్ కి అలవాటు పడిపోయి ఉంటది. సో అలవాటుని కొంచెం స్కిప్ చేసుకుంటూ రావాలి. అది ఏ విధంగా నేను చేసుకున్నానంటే ఎప్పుడు మనం ఒక ఇంత తీసుకున్నాం అనుకోండి రైస్, సపోజ్ 2 bowls రైస్ తీసుకున్నామే అనుకోండి. ఈ 2 bowls రైస్ లో నేను ఏం చేసేదాన్ని అంటే వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత 1 bowl రైస్ కి అయితే వచ్చేదాన్ని అనమాట. సో అలాగా కొన్ని డేస్ 1 bowl రైస్ దాని కాంబినేషన్ కర్రీస్ అయితే తీసుకునేదాన్ని అనమాట. నాకు అందుబాటులో ఏం అవైలబుల్ గా ఉంటే అవే తీసుకునేదాన్ని. దానిలో ప్రోటీన్, ఫైబర్, కార్బ్స్ ఇవన్నీ ఉన్నాయా లేవా అవన్నీ కూడా నేను చెక్ చేసుకొని
అవన్నీ కూడా నేను చెక్ చేసుకొని డైట్ అయితే నేను చేసుకునేదాన్ని అన్నమాట. సో ఏమైందంటే కొన్ని రోజులు అలాగా రైస్ అనేది తీసుకుంటూనే అలాగా రైస్ ని అవాయిడ్ చేస్తూ కరెక్ట్ గా రోటీకి అయితే వచ్చాను అనమాట. నేను ఇంక మధ్యాహ్నం రైస్ అయితే వైట్ రైస్ అయితే స్కిప్ చేసేసాను టోటల్ గానే. వైట్ రైస్ స్కిప్ చేసేస్తే ఆ వైట్ రైస్ ప్లేస్ లోనే నేను ఆయిల్ లెస్ అంటే వితౌట్ ఆయిల్ పిండి కలిపేటప్పుడు కానీ చపాతీ చేసుకునేటప్పుడు కానీ నేనైతే ఆయిల్ అనేది ఏమీ యాడ్ చేసుకోలేదు. ఇంకోటి వచ్చేసి నేను చేసుకునే కర్రీస్ లో కూడా 1 or 2 స్పూన్స్ ఆయిల్ వేస్తాను తప్ప అంతకు మించి ఎక్కువ వేయను. నేను ఆయిల్ ఎలా యూజ్ చేస్తాను ఏంటో మా పేరెంట్స్ అందరికీ తెలుసు, వాళ్ళందరూ షాక్ లో కూడా ఉంటారు. నేను ఆ విధంగా ఆయిల్ అనేది యూజ్ చేస్తాను అనమాట. సో అలాగా లైట్ గా ఆయిల్ యాడ్ చేసుకుని కర్రీస్ ప్రిపేర్ చేసుకునేదాన్ని. ఈ చపాతీలో అయితే అస్సలు నేను ఆయిల్ యాడ్ చేసేదాన్ని కాదు. అలాగా 2 చపాతీస్ తీసుకొని దాని కాంబినేషన్ కర్రీ అయితే తీసుకునేదాన్ని. దాని బెనిఫిట్స్ కూడా మీకు చెప్తూనే ఉండేదాన్ని. అలాగా అయిపోయిన తర్వాత నాకు అప్పుడప్పుడు 11 o'clock కి చియా సీడ్స్ వాటర్ అయితే తాగేదాన్ని. చియా సీడ్స్ వాటర్ డైలీ అయితే తీసుకోలేదు, ఎందుకంటే నేను మర్చిపోతూ ఉండేదాన్ని అనమాట. పిల్లలు అయితే చిన్నవాళ్ళు కదా, సో వాళ్ళలో పడి నానబెట్టుకోవడం అది మర్చిపోయేదాన్ని. సో అలాగా చియా అయితే స్కిప్ చేసేదాన్ని. ఒక్కొక్కసారి బీట్రూట్ అంటే ఏబీసీ జ్యూస్, బీట్రూట్, క్యారెట్, యాపిల్, కీరా ఈ 4 కాంబినేషన్లు అయితే ఏబీసీ జ్యూస్ ప్రిపేర్ చేసుకుని 4 o'clock తాగేదాన్ని. లేదంటే ఇంకా వాటర్ అయితే తీసుకునేది అనమాట. నేను డైలీ అయితే 3 liters వాటర్ అయితే కన్ఫర్మ్ గా తీసుకుంటాను అనమాట. సో నా బాడీకి అయితే నాకు తెలిసిపోతుంది 3 liters వాటర్ అయితే కరెక్ట్ గా సరిపోతుందని. అది మనకి ఎలా తెలుస్తుంది అంటే మనం యూరిన్ వెళ్తాం కదా, యూరిన్ ఎల్లో కలర్ లో డార్క్ ఎల్లోలో ఉంటే మన బాడీ అస్సలు వాటర్ లేదని చెప్పేసి తెలిసిపోతుంది. అదే లైట్ గా ఉంటే మన బాడీ డిహైడ్రేషన్ అవుతుంది, ఇంకా వాటర్ తీసుకోవాలని ఉంటది. లేదు అంటే మనం తీసుకునే వాటర్ లోనే వాటర్ లాగే యూరిన్ కలర్ కూడా ఉంటే మన బాడీకి మనం తీసుకున్న వాటర్ అనేది సరిపోతుంది. సో నేను ఆ విధంగా చెక్ చేసుకుని నా బాడీకి అయితే 3 liters వాటర్ అయితే కన్ఫర్మ్ గా నాకు సరిపోతుంది అనమాట. సో నేను ఈ 3 liters వాటర్ కూడా ఎలా తీసుకుంటానంటే, నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏ టైం తీసుకుంటాను 10 or 10:30 తీసుకుంటాను. ఈ గ్యాప్ లో నేను 1.5 or 1.5 లీటర్ తాగుతాను అనుకోండి వాటర్. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ 1 hour తర్వాత ఒక 2 glasses వాటర్ తాగుతాను. 2 glasses వాటర్ అంటే 1/2 లీటర్ అనమాట. సో అలా అక్కడికి 2 liters అయిపోతున్నాయి. అండ్ లంచ్ తర్వాత మనం లంచ్ నేను 1 or 1:30 లోపు తినేస్తాను కాబట్టి 1:30 నుండి 2:30 వరకు గ్యాప్ తీసుకుంటాను. ఈ 2:30 తర్వాత నేను 2:30కి 1 glass, 3 o'clock 1 glass, 3:30కి 1 glass, 4 o'clock 1 glass, అలా 5 లోపు 1 liter వాటర్ అయితే ఫినిష్ చేస్తాను అనమాట. సో ఈ విధంగా నేను డైలీ 3 liter వాటర్ అయితే ఫినిష్ చేసుకుంటాను. నేను నార్మల్ గా గ్లాస్ అయితే నేను అంచనాగా పెట్టుకున్నాను అనమాట. సో అలాగే నేను 10 to 12 అంటే 10 అంటే 2.5 liter, 12 అంటే 3 liters అనమాట గ్లాసెస్. సో అలాగా నేను కౌంట్ చేసుకుంటూ వాటర్ అయితే ఫినిష్ చేసుకుంటాను. అండ్ నా డిన్నర్ వచ్చేసి మాక్సిమం 6 o'clock తినేస్తున్నాను. లేదు అనుకుంటే 7 లోపు, 6:30 or 7 లోపు అయితే నేను డిన్నర్ అనేది కంప్లీట్ చేసుకుంటున్నాను అనమాట. ఇంక డిన్నర్ తర్వాత అయితే నేను ఏమి కూడా తీసుకోవట్లేదు. సో నేను ఈ విధంగా నేను డైట్ చేయడం వల్ల నేను ఈ 20 days లో 3.5 kgs తగ్గడం అనేది చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. నేను తీసుకున్న విధంగా మీరు కూడా తీసుకోవాలి అనుకుంటే నా వీడియోస్ అన్ని చెక్ చేయండి. నేను చేసే విధంగా మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి. సో ఇదండి నా ఈ 20 days వెయిట్ లాస్ జర్నీ వ్లాగ్ అయితే, ఎక్స్పీరియన్స్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. 20 days లో 3.5 kgs తగ్గడం అంటే అన్బిలీవబుల్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మంత్ కి 3 kgs తగ్గితే చాలే అని అనుకున్నాను. సో ఈ 20 days లో 3.5 kgs తగ్గడం అంటే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. సో వీడియో అనేది చాలా లెంత్ ఎక్కువైపోతున్నట్టుంది, సారీ అండి కొంచెం మీ టైం వేస్ట్ చేసినందుకు. అండ్ నాతో పాటు నేను ఫేస్ చేసిన ఈ వెయిట్ లాస్ జర్నీలో ఎంత అయితే వెయిట్ తగ్గానో అవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియో అయితే చేసుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లాస్ట్ వరకు చూసినందుకు బాయ్.